హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ముందుకు తెలంగాణలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ అంటే RGUKT మహబూబ్ నగర్ క్యాంపస్ నుండి వచ్చిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో డిగ్రీ, బీపెడ్, లైబ్రరీ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్కి జాబ్స్ రిలీజ్ చేస్తారన్నమాట. సాలరీ వచ్చేసి మనకి 15,000 to 33,000 వరకు ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్, సాలరీ, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఓకే, ముందుగా ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ మహబూబ్ నగర్ రిలీజ్ చేసిందన్నమాట. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి టెంపరీ బేసిస్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా ఫైవ్ టైప్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ లైబ్రేరియన్ కావచ్చు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ కావచ్చు, అలాగే ఫీమేల్ కేర్ టేకర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మేల్ కేర్ టేకర్ ఫర్ బాయ్స్ స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ పోస్ట్ చూస్తే మనకు స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్. ఈ పోస్ట్కి ఏంటంటే మనకి ఈ పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీలో మినిమం 55% వచ్చి ఉండాలి. అలాగే NET, SLET, SCET లేదా PhD క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు మినిమం 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సాలరీ వచ్చేసి మనకి 33,000 ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్ కావాల్సింది ఏంటంటే మనకి లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే మినిమం 55% మనం మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ లైబ్రరీ కంప్యూటరైజేషన్ నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్ అని కూడా చెప్తున్నారు. NET, SLET సెట్ లేదా PhD క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. శాలరీ వచ్చేసి మనకి 30,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీపెడ్ కంపల్సరీ అని చెప్తున్నారు. బీపెడ్ కంపల్సరీ NST రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అది కూడా. అలాగే ఎంపెడ్ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఓకే, అండ్ ఇంటర్ స్టేట్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్, NCC, C సర్టిఫికేట్, యోగా సర్టిఫికేట్ లేదా కరాటే బ్లాక్ బెల్ట్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ. సాలరీ వచ్చేసి మనకి 17,500 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ కేర్ టేకర్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్ గ్రాడ్యుయేషన్ ఉంటే అయిపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. సాలరీ 15,000 per month ఉంటుంది. ఓకే, ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే కనుక మనం సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామ్ ఏం లేదు, అప్లికేషన్ ఫీ గురించి మెన్షన్ చేయలేదు. అలాగే డైరెక్ట్ ఇంటర్వ్యూ బేసిస్లో సెలెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అనేది, అసిస్టెంట్ లైబ్రేరియన్కి ఇంటర్వ్యూ, P8కి ఇంటర్వ్యూ, మేల్ ఫీమేల్ కేర్ టేకర్కి ఇంటర్వ్యూ. కాబట్టి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. సో మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 16th June 2026. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 17th June 2026. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి మనకి 17th June 2026. వెన్యూ కూడా ఇచ్చారు మనకి RGUKT బాసరా క్యాంపస్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో మనకి ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, సో చూసుకోవచ్చు. అలాగే ఫీమేల్ కేర్ టేకర్ ఫర్ గర్ల్స్కి, అలాగే మేల్ టేకర్ ఫర్ బాయ్స్ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి 18th June 2026. టైమింగ్స్ కూడా ఇచ్చారు మనకి 11 AM అని చెప్పారు ఇక్కడ. ఓకే, క్యాండిడేట్ కంపల్సరీగా మార్నింగ్ 10 AM to 11 AM మధ్య రిపోర్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 11 AM. ఓకే, సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జాబ్ టెంపరీ బేసిస్లో ఉంటాయి. మనకి సెమిస్టర్ 1 AI 2026-27 కంప్లీట్ అయ్యే వరకు లేదా యూనివర్సిటీ ఆర్డర్స్ వచ్చాక వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళాలి. అండ్ అప్లికేషన్ ఫామ్, ఫోటో కాపీస్ మరియు 4 copies రెజ్యూమ్స్ కంపల్సరీ క్యారీ చేయాలి.
టీఏడిఏ అలాంటివి ఏమి ఇవ్వరని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారన్నమాట. సో చూసుకోవచ్చు మనం. సో దీన్ని మనం ప్రింట్ చేసి తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది RGUKT మహబూబ్ నగర్ లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ లింక్ మరియు అప్లికేషన్ డీటెయిల్ అన్నీ మన వీడియోలో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఓకే, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ జాబ్స్, డిగ్రీ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం కెరీర్ పాయింట్ తెలుగుని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.